రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క అవతారం కాదు, 3 అవతారాల్లో విశ్వరూపం చూపిస్తున్నాడు. ముందుగా ఒకటి కన్ఫర్మ్ అయింది. హను రాఘవపూడి మేకింగ్ లో తను చేసిన మూవీ ఫౌజీ అన్న మాట పోస్టర్ తో తేలింది. 2 ది రాజాసాబ్లో మళ్లీ 25 ప్రభాస్ మన ముందుకొచ్చాడు. 3 సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో తను చేయబోయే స్పిరిట్ ఒకే భాగం కాదని తేలింది. వీటన్నింటికి తోడు టాలీవుడ్ అసెంబ్లీ రౌడీ మోహన్ బాబు పేల్చిన బాంబు. అంతా రెబల్ స్టార్ కి బర్త్డే విషెస్ తెలియజేస్తే తను మాత్రం మ్యారేజ్ విషెస్ తెలిసేలా చేశాడు. టీజర్లు, పాటల తూటా లాంటి అప్డేట్స్ రాకుండా మోహన్ బాబు పేల్చిన బాంబ్ రీసౌండ్ చేస్తోంది. డజన్ మంది పిల్లాపాపలతో వర్ధిల్లాలన్న తన మాట నిజంగా తూటాలా పేలుతోంది. ఏదో విషయాలన్నట్టుగా ఆ మాట లేదు. అందుకే వచ్చే బర్త్డేలోగా రెబల్ సాబ్ ఓ ఇంటివాడవడం ఖాయంగా మారిందా? తన పెద్దమ్మ మొన్నీ మధ్య అన్న మాటే నిజం కాబోతుందా? హావ్ ఎ లుక్. ప్రభాస్ పెళ్లికొడుకు ఎప్పుడవుతాడు, ఇది అప్పుడప్పుడు వినిపించే మాట. కానీ తన బర్త్డే రోజు ఈ మాట వినిపించడంతో ఇప్పుడు ఆ మాటే తూటాలా మారింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సడన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ కి బర్త్డే విషెస్ చెప్పడం కాదు, డజన్ మంది పిల్లా పాపలతో వర్ధిల్లాలనేలా దీవించాడు. ఆ పనిలో ఉండమంటూ సలహా ఇచ్చేశాడు. ఏదో సరదాగా తీసుకోవడానికి ఇది ఎవరి నుంచో వచ్చిన మాట కాదు. రెబల్ స్టార్ బర్త్డేలు ఎన్నో వచ్చాయి, ఎన్నడూ రియాక్ట్ కాని మోహన్ బాబు ఈసారి ఏకంగా డజన్ మంది పిల్లల్ని కనే పనిలో ఉండమనటం వెనుక ప్రభాస్ బర్త్డే రోజు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయని తెలుస్తోంది. తన పెద్దమ్మ రీసెంట్ గా గుడిలో చెప్పినట్టు ఈసారి రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళవటం ఖాయంగానే కనిపిస్తుంది. ఇది నిజంగా రెబల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే. వచ్చే ఏడాది ప్రభాస్ బర్త్డే జరిగేలోపు పెళ్లి కూడా జరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్పిరిట్ ని ఫిబ్రవరిలో మొదలుపెట్టి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు షూటింగ్స్ కి బ్రేక్ వేయబోతున్న ప్రభాస్ అన్న మ్యాటర్ అయితే లీక్ అయింది. అంటే ఆ గ్యాప్ లో తను పెళ్లి కొడుకు అవ్వటం ఖాయమేనా? ఈ డౌట్లకి మోహన్ బాబు సింగిల్ ట్వీటే కారణమా? ఇక ప్రభాస్ బర్త్డే వచ్చిన మరో సర్ప్రైజ్ ఫస్ట్ లుక్. ది రాజాసాబ్ టీం పాటనో ప్రోమోనో వదలలేదు, కానీ ప్రభాస్ 25 ఏళ్ల కుర్రాడిగా మారిపోయి వింటేజ్ లుక్లో కిక్కిచ్చాడు. దీంతో పాటు హను రాఘవపూడి మేకింగ్లో వస్తున్న మూవీ ఫౌజీ పేరే కన్ఫర్మ్ అయింది. ఫౌజీ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఒకప్పటి వర్షం సినిమా స్టైల్లో కనిపిస్తుంది. కాస్త ఏక్ నిరంజన్ లుక్లో కూడా కిక్కిస్తున్నాడు. అసలు 10-15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు డైరెక్టర్ హను రాఘవపూడి. అంతేకాదు, పాండవుల చుట్టూ చేరిన కర్ణుడి కాన్సెప్ట్ని పీరియాడికల్ వార్ డ్రామాగా మార్చడంతో ఇది మరో రకం కల్కి అన్న మాటే తూటాలా పేలుతుంది. ఎందుకంటే సైఫై మూవీకి మైథలాజికల్ టచ్ ఇచ్చినట్టే మహాభారతాన్ని భారత యుద్ధంలో చూపించబోతున్న హను రాఘవపూడి కూడా బలంగానే కథ చెప్పేలా ఉన్నాడు. ఒక్కో అంశం బయటపడుతుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కేవలం పోస్టర్తోనే ఈరోజు 2 సినిమాలు కిక్కిస్తే డజన్ పిల్లల ట్వీట్తో మోహన్ బాబు రెబల్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.